దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. ఆమేన్. ఈ ఉదయకాల శుభములు మీకు తెలియజేయుచున్నది రెవరెండ్ కె శ్యాంబాబు. ఈ దినము కొరకు దేవుని వాక్యము. నీకు ఉపదేశము చేసేదను, నీవు నడవవలసిన మార్గమును నీకు బోధించెదను, నీ మీద దృష్టి ఉంచి నీకు ఆలోచన చెప్పెదను. 32వ కీర్తన 8వ చరణము. ప్రభునందు ప్రియులారా, దేవుని ఆలోచనలు తలంపులు ఎంతో అమోఘములు. అవి మానవ మేధస్సునకు మించిన శ్రేష్టమైన సంగతులు. కనుక మనము దేవుని చేత ఉపదేశము పొందగలిగితే బ్రతుకు బాగుంటుంది. యెషయా గ్రంథము 55వ అధ్యాయము 8-9 వచనములలో, నా తలంపులు మీ తలంపుల వంటివి కావు, మీ త్రోవలు నా త్రోవల వంటివి కావు. ఇదే యెహోవా వాక్కు. ఆకాశములు భూమికి పైన ఎంత ఎత్తుగా ఉన్నవో, మీ మార్గముల కంటే నా మార్గములు, మీ తలంపుల కంటే నా తలంపులు అంత ఎత్తుగా ఉన్నవి అని వాక్యములో దేవుడు ప్రవక్త ద్వారా తెలియజేయుచున్నాడు. దేవుడు మన పట్ల ఎన్నో గొప్ప తలంపులు కూడా కలిగి ఉన్నాడు. ఆయన తలంపులన్నీ కూడా ప్రత్యేకమైనవి, ఎన్నో విస్తారమైనవి అని 40వ కీర్తన 5వ చరణములో భక్తుడైన దావీదు సెలవిస్తున్నాడు. యెహోవా నా దేవా, నీవు మా ఎడల జరిగించిన ఆశ్చర్య క్రియలను, మా ఎడల నీకున్న తలంపులను బహు విస్తారములు. వాటిని వివరించి చెప్పేదననుకొంటినా అవి లెక్కకు మించి ఉన్నవి అని వాక్యములు తెలియచేస్తున్నాడు. దేవుడు నిజముగా మన బ్రతుకుల కొరకు, మన జీవితాల కొరకు గొప్ప ప్రణాళికను ఆయన సిద్ధపరుచున్నాడు. మనము మన ఇష్టానుసారంగా ఆలోచనలు చేసి ఆ ప్రకారంగా వెళ్ళినప్పుడు కొన్ని బెడిసి కొట్టి మనకు ప్రమాదమును, సమస్యను, మరెన్నో శోధనలను కలగచేసే ప్రమాదం ఉన్నది. కాబట్టి దేవుని యొక్క వాక్యమును మనము ఆసక్తిగా ఆలకించి అనుదినము వాక్యమును చదువుట ద్వారా మనకు నూతనమైన సంగతులు దేవుడు బయలుపరుస్తూ ఉంటాడు. పరిశుద్ధ లేఖనములలో ప్రవక్త అయిన ఇర్మియా 29వ అధ్యాయము 11వ వచనములో, నేను మిమ్మల్ని గూర్చి ఉద్దేశించిన సంగతులను నేను ఎరుగుదును, రాబోవు కాలమందు మీకు నిరీక్షణ కలుగునట్లు అవి సమాధానకరమైన ఉద్దేశములే గాని హానికరములైనవి కావు. ఇదే యెహోవా వాక్కు అని తెలియజేయుచున్నాడు. ప్రభునందు విశ్వాసము కలిగినటువంటి మన జీవితములలో ప్రియ దేవుని బిడ్డలారా, వాక్యము గొప్ప ఆదరణను కలిగించేదిగా ఉన్నది. కాబట్టి దేవుని ఉపదేశమును ప్రార్థనాపూర్వకముగా వాక్యమును చదివి ధ్యానించుట వలన మనం పొందగలను. దేవుడు మన ఆత్మీయ భౌతిక జీవితమునకు మంచి ఉపాధ్యాయుడు. ఆయన బోధించుట వలన మనకు సమస్తమును తేటతెల్లముగా గ్రహించగలిగే జ్ఞానాన్ని పొందుతున్నాం. ఆయన బోధల వలన స్వచ్ఛమైన జ్ఞానమును, అవగాహనమును మనము పొందగలుగుతున్నాం. యేసుక్రీస్తు మనకు మంచి బోధకుడు. యోహాను సువార్త 3వ అధ్యాయము 2వ వచనములో భక్తుడైనటువంటి నికోదేము, ఇశ్రాయేలీయులకు అతడు మంచి బోధకుడు, అయితే అతడే స్వయంగా సాక్ష్యమిస్తూ, బోధకుడా, నీవు దేవుని వద్ద నుండి వచ్చిన బోధకుడవు అని మేము ఎరిగి ఉన్నామని గొప్ప సాక్ష్యమిస్తున్నాడు. కనుక మనము దేవుని వలన బోధింపబడిన ప్రతి సంగతిని మన ఆధ్యాత్మిక భౌతిక జీవితములకు అన్వయించుకొనగలిగితే మన భవిష్యత్తు బ్రతుకు ఆశీర్వాదకరమగుతున్నది. సామెతల గ్రంథము 7వ అధ్యాయము 2వ వచనము, నా ఆజ్ఞలను నీవు నీ యొద్ద దాచిపెట్టుకొనుము, నా ఆజ్ఞలను నీవు మనసున ఉంచుకునిన ఎడల, నీ కనుపాప వలె నా ఉపదేశమును కాపాడిన ఎడల నీవు బ్రతుకుదువు అని వాక్యమందు సెలవిస్తున్నాడు. సామెతల గ్రంథము 8వ అధ్యాయము 34వ వచనములో, అనుదినము నా గడప యొద్ద కనిపెట్టుకొని, నా ద్వారబంధముల యొద్ద కాచుకొని, నా ఉపదేశము వినువారు ధన్యులు అని తెలియజేయుచున్నాడు. కాబట్టి దేవుని యొక్క వాక్యమును బట్టి మనము ఉపదేశమును పొందగలిగి దేవుని ఆలోచనల ప్రకారముగా మనము జీవించగలిగితే మన కుటుంబాలు దేవుని సన్నిధిని వర్ధిల్లుతాయి. మనము మన బిడ్డలకు ఆశీర్వాదకరముగా ఉంటాం. కాబట్టి దైవోపదేశమును నిరాకరింపక దేవుని సన్నిధిని ప్రతిదినము ప్రార్థనాపూర్వకముగా వాక్యమును ధ్యానించి దేవుని చిత్తమేమిటో తెలుసుకుని నడుచుకుందాం. అప్పుడు మనమందరము ఆశీర్వాదమును, ఆనందమును అనుభవించి జీవించగలం. దైవాశీస్సులు కలుగును గాక. ఆమేన్. ప్రార్థన. ప్రేమగల తండ్రి, ఘనమైన దేవా, స్తోత్రాలు. నీ పరిశుద్ధ సన్నిధానమున ఈ ఉదయకాలమున ఈ వాక్యమును ఆలకించే భాగ్యమును మాకు కలగజేశారు. ఇన్ని దినాలు మా ఎడల నీవు చూపిన ప్రేమ ప్రత్యేకమైనది. ఈరోజు ప్రత్యేకమైన ఉద్దేశముతో నీ సన్నిధికి వచ్చుచున్నాం ప్రభువా. ఇదిగో 10వ తరగతి పరీక్షలు రాస్తున్న ప్రియ బిడ్డలందరి కొరకు ప్రార్థిస్తున్నాం. మంచి జ్ఞానమును, తెలివిని, వివేచన, ఆలోచన దయచేయండి ప్రభువా.
భౌతిక సంబంధమైన జీవనమునకే కాదు ప్రభు విద్యాపరమైనటువంటి వారి చదువులకు కూడా నీ ఉపదేశము ఎంతో అవసరమైనది. మీరు బోధించండి, సర్వసత్యములోనికి బిడ్డలు నడిపించండి. ప్రతి పరీక్షలోనూ మంచి మార్కుల శాతముతో విజయమును పొందుకుని బిడ్డలు ఉన్నత చదువులకు వెళ్ళటకు సహాయం చేయండి. బలహీనతలను స్వస్థపరిచి ఆయురారోగ్యములు క్షేమమును కలుగ చేయండి. వాక్యం ఆలకిస్తున్న ప్రియ బిడ్డలందరినీ పేరు పేరున దీవించి వర్ధిలింప చేయమని యేసుక్రీస్తు నామమున ప్రార్థన చేయుచున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్మీయను త్రియేక దేవుని దీవెన ఇప్పుడు ఎల్లప్పుడూ మీకందరికీ తోడయుండునుగాక. ఆమేన్.